షాలోము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకధిపతివి నీవే, సత్యము జీవము నీవే, నా మార్గము సర్వము నీవే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, ఈ వాక్యాన్ని ఉంటున్న మా ప్రియులకు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి జనమైనటువంటి రాజులను యాజక సమూహమైన దేవుని సొత్తైన ప్రజలైనటువంటి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని బట్టి ప్రభు నామానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా ఒక నిమిషం ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన ఒక పాట మా బాబు వి పవన్ కుమార్ MBA దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మా బిడ్డలను దీవించి ఎంతగా ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచారు. మా బాబు MBA చదవటానికి దేవుడు అద్భుతమైన సహాయం చేశారు. మంచి జాబ్ చేస్తూ ప్రభులో చేస్తున్న సేవలో సహకారిగా ఉంటున్నారు. ఆయన ఇప్పుడు మా కుమారుడు పవన్ కుమార్ వచ్చి ఒక పాట పాడతారు. పాట విన్న తర్వాత దేవుని వర్తమానాన్ని మనం విందాం.
కలసితివా నా ఆత్మతో కలసితివా తల్లిబొడిలో కవలించి బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తల్లిబొడిలో కవలించి బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా యేసు తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా యేసు తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. మా కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి, దైవదేవులు పొందండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి వెళదాం. మహాగరుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, పునరుద్ధారుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీకు లెక్కలేని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ఆయన, ఇప్పటివరకు మీరు తోడైన తండ్రి, జలభోచన కాలంలో కూడా మీరు తోడై ఉండండి. ఇదిగో తండ్రి, ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా మా తండ్రి వినిచిన బిడ్డలకు ఆశీర్వాదకరాన్ని కలిగించండి. వినిచిన ప్రతి బిడ్డ మీ యందు బలవంతులై స్థిరులై ప్రయోజకులు ఉన్నట్లుగా సహాయం చేసి ఆశీర్వదించండి. ఎవరైనా క్రొత్తవారు తండ్రి, వారి యొక్క బిడ్డలైన వారు ఈ సమయంలో మీ మాటలు వింటున్నట్లయితే వారిలో పరిపూర్ణ విశ్వాసం అనుగ్రహించి, విశ్వాసం ద్వారా శూర కార్యాలు వారు చేయగలిగినట్లుగా వారిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో మీ దాసుడు మీ పక్షం నిలబడి ఉన్నాడు నాయన. మీ దాసును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరం నుంచి మీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య అంశం ఏంటంటే దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనంలోంచి 2వ మాటను మనం చూద్దాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసెదరు. మనం చెప్పుకుంటున్నటువంటి మాట, ఈ యొక్క వాక్య అంశం ఏంటంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ దినాల్లో చాలామంది వాళ్ళకి ఇష్టానుసారమైన దేవుడిని తలుసుకుంటూ వాళ్ళకి ఆ దేవుడు మాకు ఈ దేవుడు అని మనుషులు దేవుడిని పంచుకుంటున్నారు. ఎవరికి ఇష్టమైన దేవుడు అనుకుంటూ వారు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ నువ్వు ఆరాధిస్తున్నవాడు ఆయన నిజమైన దేవుడా కాదా అని ఒకసారి నీవు ఆలోచన చేయాలి. నీ దేవుడు నీతో ఎప్పుడైనా మాట్లాడా? నీ దేవుడు నీతో ఎప్పుడైనా ఆయన దర్శనం ద్వారా చూడగలిగావా? నీ దేవుడు ఉన్నాడు అనటానికి నీ దగ్గర ఆధారం ఏమైనా, సాక్ష్యం ఏమైనా ఉన్నదా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్ రాస్తుంది దేవుడు ఒక్కడే, ఏకో దేవః ద్వితీయ నాస్తి. ఒక్కడే దేవుడు, వేరొకడు లేడు. సృష్టికర్త ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, పాపం లేని దేవుడు ఒక్కడే. మానవుల పాప పరిహారం కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఒక్కడే. యుగయుగాలు సదాకాలం మనతో కూడా ఆయన తన ఆత్మను సంచరిస్తూ ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఒక్కడే. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా, ఆయన మరణించి తిరిగి లేచినవాడు. ఆయన అంటాడు, ఇదిగో నేను మరణించింది కానీ యుగాయుగాలు సజీవుడినై ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఆయన మరణించాడు కానీ ఇప్పుడు సజీవుడిగా లేచాడు. ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నారు పిల్లరా. కనుక ఆ యేసు దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. ఆ సృష్టికర్తను మనం ఎరిగి ఉండాలి. మనం ఎరిగినట్లయితే ఏం చేస్తామంట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని బిడ్డలారా, ఒక గ్రామానికి ఒక ప్రెసిడెంట్ గారు అతని స్నేహితుడైతే సార్ ఈ గ్రామంలో ఉన్నవాడు ఎగురుతూ ఉంటాడు. మా ప్రెసిడెంట్ గారు మావాడు అంటాడు. మంచిదే. గ్రామాధికారి ఒక ఆయన తనకు తోడుగా ఉంటే ఎంతో సంతోషపడతాడు. లేదా ముఖ్యమంత్రి గారు తన స్నేహితుడైతే అబ్బో ఇతనికి అసలు భూమి ఆకాశాలే ఆగవు. దేవుని బిడ్డలారా, మరి ప్రధానమంత్రి తన స్నేహితుడిగా ఉంటే ఆయన ఇంకా చూడలేము. ఇలాగ మానవులైన వారు అధికారులుగా ఉన్నప్పుడే మనుషులు ఇంతగా ధీమాగా, ఇంత హోదాగా, ఇంత ధైర్యంగా వారు నడుచుకుంటున్న దినాల్లో మరి నిజమైన దేవుడు, సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు, మరణాన్నే గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుణ్ణి, ఆ దేవుణ్ణి ఎరిగిన వాడు ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, ఒక గ్రామ అధికారిని కలిగిన వాడే స్నేహితుడు అయినందుకు ఇతను ఇంత చాలా గర్వంగా, బలంగా, ధైర్యంగా ఉంటున్నాడు, ధీమాగా ఉంటున్నాడు. మరి సృష్టికర్తనే ఎరిగినవాడు, సర్వ సృష్టికర్తతో సహవాసము చేసేవాడు ఎంత ధన్యుడు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు, నేను అతనితో ఏమీ చెప్పకుండా ఏది చేయను అంటాడు. చూడండి, దేవుడు మానవులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్న సంగతి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని సృష్టికర్త అని దేవుడు, శబ్దబ్రహ్మగా ఉన్న దేవుడు నర శరీరాన్ని ధరించుకుని భూలోకానికి వచ్చింది. ఎందుకు తెలుసా? అందుకే లేఖనంలో రాయబడింది, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరం దేవుడు మనకు తోడని
అర్థం. మనుషులకు తోడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు కానీ ఆయన పరలోకంలో కూర్చొని ఆనందించడానికి ఇష్టపడలేదు. భూలోకానికి వచ్చి మానవుల యొక్క పడరాని పాటలన్నీ పడి మానవుల కొరకు సిలువల్లో చిత్రహింసలు చేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్న నేను దేవుడను అని రుజువు చేసుకున్నట్లుగా సమాధిని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇలాంటి గొప్ప దేవుడిని మనం దేవునిగా మనం ఎరిగి ఉన్నామంటే మనం ఎంత ధన్యులం. అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పినవాడు. దేవుని బిడ్డలా ఇంకా చూసినట్లయితే మోషే గురించి చూస్తే కూడా మోషే అంటాడు, ఏ మోషే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అని దేవుడు మాట్లాడుతాడు. దేవుని బిడ్డలు అందరితోనూ దేవుడు సహవాసం చేశాడు. ఈ దినాల్లో నీతో నాతో కూడా సహవాసం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ బైబిల్లోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని బిడ్డలారా ఏదో ఒక దేవుడు అని వెళ్ళిపోవటం కాదు కానీ, అందరి దేవుడిలో ఒక దేవుడు యేసు ప్రభు అనుకోవడం కాదు కానీ, నిజమైన దేవుడు ఈయనే అన్న సంగతి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. గ్రంథాన్ని చదవాలి, భక్తులను అనుసరించాలి, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధికి కనిపెట్టి ఆయన గొప్పతనాన్ని వెరిగిన వ్యక్తివై ఉంటే నీకెంత ధైర్యమో, నువ్వెంత ధీమా కలిగి ఉంటావో, ఎంతగా అతిశయిస్తావో. నేను యెహోవాని తెలుసుకున్నట్టుని బట్టి ఎవడైతే అతిశయపడతాడో ఆ మనుషుడు ధన్యుడు అన్నాడు దేవుడు. దేవుని తెలుసుకున్నట్టు బట్టి అతిశయపడాలి. ఈ గ్రామాల అధికారులను బట్టో దేశ నాయకులను బట్టో వారిని సంతోషించడం, వారిని గౌరవించడం మంచిదే. కానీ వారిని బట్టి అతిశయిస్తే వారు ఏ పాటి వారు అంటాడు. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే మానవులే కదా. సృష్టికర్తని దేవుడిని తెలుసుకుని ఆయన బట్టి ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పెద్దలైన వారిని గౌరవించడం, నమస్కరించడం మంచిదే, వారిని గౌరవించడం మంచిదే. కానీ దేవుని సహవాసానికి వస్తే నీ జీవితం ఇంకా ధన్యత. ఇహపరమందుని కూడా నీవు ఆశ్రయించబడతావు. నీవు, నీ వంశం, నీ పిల్లలు తరతరాలకు ఆశ్రయించబడతారు. నీ దేవుడిని నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితం ఎంత సాఫల్యతగా, ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడదో తెలుసా. దేవుని బిడ్డలారా, దేవుని కలిగిన వారు చేసే శూర కార్యాలను గురించి కొన్ని మాటలు విందాం. ఎన్నెన్నో బైబిల్లో ఉన్నాయి. మా జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ బైబిల్లోంచి దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుని కలిగిన వ్యక్తులు చేసిన శూర కార్యాలను గురించి మనం విందాం. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఉంటారు, గొప్ప కార్యాలు చేస్తారు. చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సామాన్య మానవుడు, నీలాంటి వ్యక్తి, నాలాంటి వ్యక్తి. బైబిల్ కూడా రాయబడింది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని రాయబడింది. నువ్వు అల్పుడై ఉండొచ్చు, నేను బలహీనుడై ఉండొచ్చు, కానీ మన దేవుడు బలవంతుడు, మన దేవుడు మహాగణుడు. కనుక ఆ దేవుడిని ఎరుగుండడం వలన ఇలాంటి కార్యం చేస్తున్నాడు. ఒక యెహోషువ అనే ఒక వ్యక్తి చేస్తున్న కార్యం చూడండి. యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, శూరుడా నీవు గిబ్యోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సామాన్య మానవుడు సూర్యుని శాసిస్తున్నాడు, చంద్రుని శాసిస్తున్నాడు. సూర్యుడని వాగు, చంద్రుడని వాగమనగానే వారు ఆగిపోయారు. ఒక దినమంతా కూడా వారు త్వరపడలేదని బైబిల్ రాసింది. దేవుని బిడ్డలారా, చరిత్రలో ఒక రోజు ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక సామాన్య మానవుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా? సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. ఎందుకు ఇలా జరిగిందంటే తమ శత్రువుల మీద యుద్ధం చేస్తారంటే ఇశ్రాయేలు, అమ్మోనీయులు వారందరూ కూడా వచ్చి ఇశ్రాయేల్ మీద, మోయాబీలు ఏం చేస్తున్నారంట, ఇశ్రాయేల్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మేము గెలవాలి, వారి మీద వాళ్ళు గెలవాలి, కనుక నువ్వు త్వరపడి అస్తమించడానికి వెళ్ళేది సూర్యుడా, సూర్యుడని వాగు, గిబ్యోనులో ఆగు, చంద్రుడా నీవు అయ్యోనులోయలో ఆగమనగానే వారు నిలిచిపోయారు. శత్రువుల మీద ఇశ్రాయేలు పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఏమనుకుంటున్నారు? మనం దేవుని బిడ్డలం అంటే మనం ఏమనుకుంటున్నాం? దేవుని నమ్ముకున్న మనం ఏదో దేవుని చెప్పుకుని బ్రతకే రకం అనుకున్నావా? దేవుడు మన పక్షా నుండి శూర కార్యాలు జరిగించేవాడు. దేవుడు మనతో ఉండి మన ప్రార్థనలు ఆలకించి అద్భుతమైన విజయాలు మనకి ఇచ్చేవాడు. దేవుడిని కలిగిన జీవితం ధన్యం. ఇహమందున పరమందున 100 రెట్ల ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని కలిగిన నీ జీవితం ధన్యం. యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రుడు ఆగిపోయాడు అంతే. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తే దేవుడు చేయడా? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయడా? నువ్వు ప్రార్థన చేస్తే నీ పట్ల ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించలేడా? నీ మీదకి వస్తున్న శత్రువుల మీద పగ తీర్చుకునే పని ఆయనది కదా. నీ శత్రువుల మీద జయము నీకు ఇవ్వడా? నీకు ఆర్థిక పరిస్థితులు